చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి మనం ఇంతకు ముందర క్రిందటి ఎపిసోడ్లో గరుడ పురాణం గురించి కొంచెం అయితే మాట్లాడుకున్నాము. అసలు దాని గురించి ఇంకా మిగతా విషయాలు కూడా చర్చించే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. గరుడ పురాణం గురించి ఇంతకుముందు మనం కొంత సమయం మాట్లాడుకోవడం జరిగింది. కొంత ఇంకా చాలాసేపే మాట్లాడుకున్నాం, కానీ అసలు ఎపిసోడ్లోకి ఎంటర్ అవ్వలేదు మనం అసలు విషయంలోకి. అయితే ప్రత్యేకించి గరుడ పురాణంలో 3 రకాల కాండాలు ఉంటాయని చెప్పి అన్నారు. ముందుగా ప్రేతకాండ గురించి తీసుకుందామని చెప్పి అన్నారు. ప్రేతకాండ అనగానే మాకు అర్థమయ్యేది ఇందులో ఎక్కువ చనిపోయిన వారికి సంబంధించే ఉంటుందేమో అని చెప్పి. ఏముంది అసలు చనిపోయిన వారి గురించి, దాంట్లో ప్రత్యేకించి ఏం రాస్తుందో తెలియజేయండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గరుడ పురాణం గురించి మనం చక్కగా ముందర ఎపిసోడ్లో అసలు ఏంటి గరుడ పురాణం, ఏ రకమైన విషయాలు ఉంటాయి అనేది మనం అన్ని అలా అలా ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్ళాం. అవునండి. పూర్వకాండ, ఉత్తరకాండ, దాంట్లోనే భాగంగా ఈ ప్రేతకాండ అనే ఒక భాగంగా చెప్పేవారు. అంటే 78 అధ్యాయాలు ఉత్తరకాండ ఉంటే దాంట్లో 13 లేదా 14 ఈ ప్రేతకాండని చెప్పారు. ప్రేత అంటే గమనం చేస్తున్నవాడు, నడుస్తున్నవాడు, వెళుతున్నవాడు అని. గమనం చేస్తున్నవాడికి ప్రేత అని పేరు. ప్రేత అంటే మనం పేరు విన్న వెంటనే ఏదో ప్రేతంలా ఉంది, భూతం అనే ఒక మాటకి వెళుతున్నాం. ఇది భూతం కాదు, భూత ప్రేత పిశాచాలు అని చెప్తాం. అంటే భూతాలు వేరు, ప్రేతాలు వేరు, పిశాచాలు వేరు. ఇట్లా ప్రేత అంటే అప్పటిదాకా ఒక శరీరంలో ఉండి అక్కడి నుంచి ఏ శరీరాన్ని నేను పొందాలి అని ఆలోచనతో వెతుకులాట చేసుకుంటూ, ఒకవేళ ఏదైనా శరీరం దొరికితే దాని నుంచి అది పర్మనెంట్ శరీరం కాదు, తాత్కాలికంగా మాత్రమే. కాబట్టి పర్మనెంట్ అడ్రస్ లేకుండా నాకు పర్మనెంట్ అడ్రస్ కావాలి అని అప్పటిదాకా తాత్కాలికంగా అక్కడ టెంపరీగా కాలక్షేపం చేస్తున్న వాళ్ళకి ప్రేత, మనం లౌకికంగా అర్థం చేసుకోవాలంటే ప్రేత అని పేరు. ఈ ప్రేత యొక్క విషయం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు ప్రేత అవుతాడు? శరీరంలో ఉన్నంతసేపు కూడా జీవుడు, మనిషి ఫలానా పేరు అని ఆ పేరుతో చెప్పబడతాడు. పోయిన వెంటనే అదే మనిషిని ఏమంటాం? శవం అంటాం. అప్పుడు ఎంత ప్రేమగా ఉన్న తండ్రి గారైనా, భర్త అయినా సరే, ఇంకోళ్ళైనా సరే, ఇంట్లో శవాన్ని తీసుకెళ్తున్నారు, శవం ఉంది అని మాట్లాడతారు తప్పితే నాన్నగారు ఉన్నారు, నాన్నగారిని తీసుకెళ్తున్నారు అని మాట్లాడలేరు. ఎందుకంటే నాన్నగారు అనేటటువంటి పదార్థం దాంట్లోంచి వెళ్ళిపోయింది. కేవలం ఖాళీ శరీరం ఉంది కాబట్టి దానికి శవం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రేత మరణించిన తర్వాత నుంచి దాని గమనం ఎలా ఉంటుంది, అసలు దాని ఏం ఆలోచిస్తుంది, పోయేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళుతుంది, ఎక్కడెక్కడికి వెళితే ఇక్కడ కర్మలు ఎందుకు చేయాలి, ఇక్కడ వాళ్ళు చేస్తున్న కర్మలకి అక్కడ పోయే వాళ్ళకి లింక్ ఎలా కుదురుతుంది అని, ఇలాంటి విషయాలన్నీ మొత్తం ఈ ప్రేతకాండలో చెప్పబడతాయి. ఇక్కడ 10 రోజులు కర్మ చేస్తారు, దశదిన కర్మ అంటారు. ఈ దశదిన కర్మ ఎందుకు చేయాలి, మాసికాలు ఎందుకు పెట్టాలి, సంవత్సరికాలు ఎలా చేయాలి, ఈ భార్య అక్కడ ఏడుస్తూ ఉంటుంది, అలాంటి సమయంలో రోదనం చేయకూడదు ఇంట్లో అంటారు, కానీ చేయకుండా ఉండలేరు కదా. చేస్తే ఎటువంటి భావాలు ఆ ప్రేతకి కలుగుతాయి అంటే, ఇక్కడ ఏడుస్తే అతనిలో ఎటువంటి చలనం వస్తుంది. అలాగే ఈ శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత కొడుకు యమసూక్తం అని పారాయణ చేయిస్తుంటారు ఆ కొడుకు చేత, అది చేయకపోతే బ్రాహ్మలు చేస్తుంటారు. ఎందుకు చేయాలి, ఇలా అనేక విషయాలు. ఇంకా ముఖ్యం ఏంటంటే, అసలు అగ్నితోనే ఎందుకు సంస్కారం చేయాలి. మనలో హిందూ సంస్కృతిలో చాలామంది, 90% మంది అగ్ని సంస్కారమే చేస్తారు. హిందూ సంస్కృతిలోనే ఉంటూ ఈ ఖననం అంటే పూడ్చిపెట్టడం కూడా చేస్తారు కొంతమంది. అంటే ఈ అగ్ని సంస్కారం ఎందుకు చేయాలి, ఎవరెవరిని పూడ్చిపెట్టాలి. ఇప్పుడు కడుపుతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ మరణిస్తుంది, మరణించినప్పుడు ఆమెకి ఎలా చేయాలి కర్మ. మరి కడుపులో కూడా ఇంకో పిల్లాడు 4 months 5 months అయినా ఉంటాడు కదా లోపల. ఆ మంత్స్తో పాటు ఉన్నటువంటి వాళ్ళని అలా దహనం చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది,
మరి అక్కడ ఆయా లోకాలకి ఇక్కడ ఏ శరీరం ఎలా అయితే మరణించిందో ఆయా శరీరాలు అక్కడ మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇక్కడ గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె దహనం చేస్తే అక్కడ కూడా మళ్ళీ గర్భిణిగానే ఆ శిక్షలన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇద్దరు అంది ఖచ్చితంగా. అందుకని ఏం చెప్పారు అంటే గర్భిణిగా ఉన్న స్త్రీకి గర్భం అయిన తర్వాత మనం మరణం అయిపోతే కనుక లోపల నుంచి ఆ పిండాన్ని వేరు చేసి అప్పుడు దాన్నేమో పూడ్చమని పిండాన్ని ఈ గర్భిణిని ఖననం చేయమని చెప్పారు విషయాలు. ఇలా అలా అనేక విషయాలు చెప్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి పాపాలు అంటే ఈ పాపాలు ఏ పాపాలు చేస్తే ఎటువంటి యాతనలు అక్కడ వస్తాయి అనేది కూడా సందర్భవశాత్తు చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ పాపాల నుంచి మరి ఇక్కడ ఉన్నప్పుడు వాడు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, కానీ అక్కడ యాతన శిక్షలు పడిన తర్వాత ఇప్పుడు ముందరగానే మనం తప్పు ఒప్పు తెలుసుకుని సక్రమంగా మనం ఉండాలి సమాజంలో. మనకెవరు టీచ్ చేయలేదు, టీచ్ చేసినా మనం నేర్చుకోలేదు, తప్పు చేసాం, మనకి శిక్ష పడింది, జైల్లోకి మనల్ని పెట్టారు, కోర్టులో మనకు శిక్ష వేశారు. ఇప్పుడు నేను అక్కడ శిక్ష అనుభవిస్తూ నేనేం చేయగలుగుతా? ఆ తప్పిదాన్ని మళ్ళీ చేయలేం. సత్ప్రవర్తనని మాత్రమే పెట్టుకోగలుగుతాం. సత్ప్రవర్తన కనుక ఉందంటే కనుక కొంత సడలింపు చేస్తారు. మరి ఈ నరకలోకాల్లో ఈ పాపాల నుంచి వాడు ఎస్కేప్ ఎలా అవుతాడు? సత్ప్రవర్తన అనేది కూడా లేదు అక్కడ. ఇక్కడ ప్రవర్తనలాగా అక్కడ ప్రవర్తనలు ఉండవు. కేవలం శిక్షలు అనుభవించడానికి ఆ శరీరం, శిక్షలు అనుభవించడానికి ఆ లోకాలు. మరి అప్పుడు ఈ పిల్లలు చేస్తే కర్మల వల్ల వాళ్ళకి సత్ప్రవర్తన వల్ల ఎలాగైతే శిక్షలు సడలింపు అవుతాయో ఇక్కడ ఆ సంతానం చేసేటటువంటి కర్మలు, దానాలు, ధర్మాలు వల్ల వాళ్ళకి అక్కడ ఉపశమనం లభిస్తుంది అనేటటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళింది ఈ ప్రేతకాండ. ఈ ప్రేతకాండలో అసలు ఎలా ప్రారంభమైంది అనేది మనం గరుడ పురాణాలు చూస్తే ప్రేతకాండ విష్ణుమూర్తి యొక్క వాహనం ఏంటి? గరుత్మంతుడు. ఆయనకి ఒకసారి అనిపించిందిట, అస్తమానం ఇంక ఇక్కడే విష్ణుమూర్తి దగ్గరే సేవలు చేస్తున్నాం, చాలా మనకి విష్ణు సాన్నిధ్యం మించింది ఇంకోటి ఏం లేదు. కానీ ఆయన ఏమిటి మరి పక్షి ఒక దగ్గర కూర్చోదు కదా, అది అలా విహంగ వీక్షణ అంటారు దాన్నే. అలా వెళుతూ అన్ని చూస్తూ 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 వీక్షణం చేయాలనే సహజ సిద్ధమైనటువంటి ఆ కోరికని ఒకసారి స్వామివారి దగ్గర చెప్పిందిట. నేను మామూలు పక్షిని కాదు కదా, నేను నీ వాహనాన్ని గరుత్మంతుడిని, వైనతేయుణ్ణి, కాబట్టి నేను 14 భువనాలు ఒకసారి చూసి వద్దాం అనుకుంటున్నాను అంటే తప్పకుండా వెళ్ళి దానికి ఏముంది అన్నీ చూసిరా అన్నట్టు ఆయన స్వామివారు. మొత్తం అన్నీ చూసింది, అన్ని లోకాలు తిరిగింది. చివరిగా స్వర్గలోకము, అలాగే భూలోకము, పాతాళలోకం, ఈ లోకాలను చివరిలో చూసుకుని వచ్చింది. అయితే గరుడ పురాణం చెప్తారు, ఎన్ని లోకాలు చూసినా సరే రాని బాధ ఈ భూమి మీదకి రావడంతోనే కలిగిందిట. అంటే ఏ లోకంలోనూ మనంత కష్టపడుతున్న వాళ్ళు ఎవరు లేరు. అయితే సుఖపడతారు లేదా కేవలం కష్టపడతారు. కానీ ఈ కష్టం ఎటువంటిదంటే నరకలోకంలో ఉన్నటువంటి కష్టం కన్నా భూలోకంలో ఉన్న కష్టం చాలా ప్రమాదం. ఎందుకంటే నీకు 10 days ఫుడ్ ఉండదు అని పెట్టేసి 10 days ఫుడ్ ఉండదు అని ఫిక్స్ అయిపోతే మైండ్కి మన కర్మ అంతే, 10 days ఫుడ్ ఉండదు అని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. కానీ ఈరోజు నీకు చాలా డెలిషియస్ ఫుడ్ పెట్టానని చెప్పి మళ్ళీ మర్నాడు ఇలా పెడతారేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అవతలకు పోన్నాం అనుకోండి, దాన్ని వెంటనే మనం తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. భూలోకంలో ఉన్న కష్టాలు అనేది ఇలాగే ఉంటాయి. ఒక మంచి జరుగుతుంది, ఇంత మంచి జరిగింది, ఇంతమంది నన్ను పొగిడారు అనుకునే లోపలే మళ్ళీ 10 మంది మళ్ళీ అదే పొగిడిన వాళ్ళు మళ్ళీ విమర్శిస్తూ ఉంటారు. ఈ కష్టాలు చూసి ఆయన కూడా చాలా బాధపడ్డట్టు, ఇన్ని కష్టాలు ఉన్నాయేంటి భూలోకం వాసులకి అని. వెంటనే నేను ఇక్కడ ఉండలేను, ఫస్ట్ ఒకసారి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే కానీ నా మనస్సు శాంతించదు అని బయలుదేరి వెళ్ళాడు. మిగతా లోకాలు ఎలా ఉంటాయంటే కొన్ని తమోగుణ లోకాలు ఉంటాయి. అక్కడ కేవలం తామసిక ప్రవృత్తి, అరుస్తారు, కొట్టుకుంటారు, తింటారు, నిద్రపోతూ ఉంటారు. కొన్ని లోకాలు రజోగుణ ప్రవృత్తితో ఉంటాయి. అక్కడ ఆనందంగా నృత్యం చేస్తారు, అసురాపానం చేస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు వాళ్ళ పని. కొన్ని సత్వగుణము, రజోగుణము కలిసి ఉంటాయి. అంటే పలానా కోరిక కావాలని ఒక గోలు పెట్టుకుంటారు, దానికోసం తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ వైకుంఠలోకంలో అందరూ సాత్విక మూర్తులు, కేవలం సత్వగుణమే మాత్రమే ఉంటుంది. అక్కడ అంతా కూడా ఉంటుంది దేనికోసమే అంటే విష్ణుమూర్తి దగ్గర ఉండడమే మాకు లక్ష్యం. నీకు ఎందుకయ్యా వైకుంఠలోకం ఎందుకు వెళుతున్నావు నువ్వు అని ఏ విష్ణు భక్తుడినైనా అడిగితే, ఎందుకు వెళుతున్నావు? స్వామివారి దగ్గర ఉండడానికి వెళుతున్నాం, ఆయన చూస్తూ ఉండడమే మాకు ఆనందం. అలాంటి మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ లోకంలో కూర్చుంటారట. అలా వీళ్ళందరూ కూర్చున్నారు. అక్కడ స్వామివారు దగ్గర అమ్మవారు సేవ చేస్తున్నారు. ఈయన చూసిన వెంటనే, మరి నాయన అన్నీ బాగా చూసావా, ఏంటి విశేషాలు ఏంటి అని అడిగారట స్వామివారు. చూడడంతోనే వీళ్ళంతా అన్నీ బాగున్నాయి స్వామి, కానీ భూలోకానికి మించినటువంటి లోకం లేదు, కానీ అంత కష్టమైన లోకం కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే ఆ లోకాల్లో
ఇక్కడ చేసినటువంటి పుణ్యాలు పాపాలు అనుభవం తప్పితే ఎర్నింగ్స్ లేవు. గుడ్ ఎర్నింగ్స్ ఆర్ బ్యాడ్ ఎర్నింగ్స్ని అక్కడ మనం యూజ్ చేయాలంతే, తప్పితే సంపాదిద్దామంటే లేదు. స్వర్గలోకం వెళ్ళామని పుణ్యం సంపాదిస్తాం లేదు. చేసుకున్న పుణ్యం అయ్యేదాకా నువ్వు ఇక్కడ ఉండు, అయిపోతే నెట్టేస్తాం ఇక్కడి నుంచి. యమలోకమైనా అంతే. కానీ భూలోకంలో పుణ్యపాపాలు సంపాదించే అవకాశం ఉంది. చాలా పుణ్యపాపాలు కూడా నాకు అక్కర్లేదు అంటే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసే మార్గం కూడా అక్కడే ఉంది, వేరే లోకాల్లో లేదు. కానీ భూలోకంలో ఉన్న కష్టాలు కూడా ఇలాగే ఉన్నాయి చాలా. ఎన్ని ధర్మాలు అంటున్నారు. ఇక్కడ ఒక మనిషి పోతే ఎక్కడైనా నేను అన్ని లోకాలు చూశాను, అక్కడ మనిషి కనుక మరణం కనుక జరిగితే అక్కడి నుంచి వాళ్ళు అంతర్ధానం చెందిపోతున్నారు. ఇప్పుడు స్వర్గలోకంలో వాళ్ళ టైం పీరియడ్ అయిపోయింది, అక్కడ మాయమైపోతాడు అంతే. కానీ భూలోకంలో ఒక మనిషి అప్పటిదాకా ఉండి వాడి మరణ యాతనే చాలా అద్భుతంగా, చాలా వర్ణనాతీతంగా ఉంది. మరణిస్తున్నప్పుడు, మరణించిన తర్వాత వీళ్ళంతా కూడా రకరకాల కర్మలు చేస్తున్నారు. ఇక్కడ పేడలకుతున్నారు, దర్భ వేస్తున్నారు, నువ్వులు వేస్తున్నారు, పురుగు పెడుతున్నారు, ఇలా ఏవేవో చేస్తున్నారు. అవన్నీ ఎందుకు చేయాలి అవి నాకేం అర్థం కావట్లేదు అని పెద్ద ఒక 25 to 30 క్వశ్చన్స్ వేసేట స్వామివారిని. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనకి ఇదంతా పురాణాలన్నీ నైమిషారణ్యంలో స్టార్ట్ అవుతాయి కదా. వాళ్ళు ఎక్సలెంట్ క్వశ్చన్ వేశారు శౌనకాది మహర్షులందరూ సూతుల వారిని. ఏమనంటే, ఏమయ్యా భగవద్గీత ఏమంటోంది, వాసాంసి జీర్ణాని యథా విహాయ అని ఒక శ్లోకం చెప్పారు ఎవరు, మన శ్రీకృష్ణ పరమాత్మ. ఈరోజు కట్టిన బట్ట వదిలేసి రేపు మళ్ళీ కొత్త బట్ట ఎలాగైతే మనం కట్టుకుంటున్నామో, ఈ జీవుడు కూడా కొంతకాలం ఈ శరీరంలో ఉంటాడు, దీని ఎక్స్పైరీ డేట్ రావడంతోనే ఇది వదిలేస్తాడు, ఇంకో శరీరానికి వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పారు. మళ్ళీ కొన్ని చోట్ల ఏమని చెప్తారంటే, ఇక్కడ మరణించిన తర్వాత యమలోకానికి వెళ్తాడు, అక్కడ ఆ శిక్షలన్నీ అనుభవిస్తాడు, అనుభవించిన తర్వాత మళ్ళీ పుడతాడు అని. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మరి ఈ రోజు నేను బట్టలు విప్పి రేపు ఇంకో బట్టలు నేను వేసేసుకుంటున్నాను, టైం ఇక్కడ కంటిన్యూటీ ఉంది. కానీ ఈ యమలోకము శిక్షలు అనే దగ్గర మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఈ రెండిట్లో ఏది అసలు కరెక్ట్ అని ఆయన దగ్గర అడిగితే అప్పుడు సేమ్ దీనికన్నా ఎక్కువ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్సే గరుత్మంతుడు వేశాడు. దానికి మీకు చెప్తాను వినండి అని ప్రేతకాండ అంతా కూడా మనకి సూతుల వారు స్టార్ట్ చేసినట్లుగా గరుడ పురాణంలో చెప్పబడింది. దాంట్లో అనేక, అంటే మనం ఎపిసోడ్స్ చేయడంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ కర్మలకి ఏ శిక్షలు అని ఒక్కటి తెలుసుకున్నంత మాత్రాన మనకి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, ఇది చేస్తే పాపం వస్తుంది, ఇది చేస్తే పుణ్యం వస్తుందని చిన్నపిల్లాడి దగ్గర అందరికీ తెలుసు. మనం ఏమనుకుంటాం, అమ్మో మనకు తెలియని ధర్మాలు చాలా ఉన్నాయి, తెలిసిన ధర్మాలే మనం ఫాలో అవ్వం. మనకు తెలుసు అబద్ధం ఆడకూడదు, తెలియదా అందరికీ? ఆడితే ఏమైంది అనే నేచర్ ఉంటుంది అక్కడ. కాబట్టి అబద్ధం ఆడితే పలానా శిక్ష వస్తుంది అని చెప్పేసినంత మాత్రాన అమ్మో మనం అబద్ధం ఆడకుండా ఉండాలి అని ఒక మైండ్ సెట్ రాదు. దానికి పూర్వాంగం అసలు దాన్ని మనం నమ్మాలి అంటే ఫస్ట్ నుంచి ఏం జరుగుతోంది, ఇక్కడి నుంచి మరణించిన తర్వాత ఉన్నటువంటి ప్రపంచం అలా ఉంటుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటే మనం ట్రాన్స్లోకి వెళ్ళి అప్పుడు మనకి తప్పప్పులు చెప్తే, బాబు నీ జర్నీ ఇలా ఉంటుంది, నెక్స్ట్ జర్నీ ఇక్కడి నుంచి. అంటే ఇప్పటిదాకా నా ప్రపంచంలో మీరు ఉన్నారు, ఇండియాలోనే పుట్టారు, ఇక్కడే ఉన్నారు, రేపు ఎప్పుడో మీకు అబ్రాడ్ ఆఫర్ వస్తుంది, మీరు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి, అమ్మో నాకు వెళ్ళాలంటే ఎలాగా, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లా ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. అవేం తెలుసుకోకుండా ఇప్పుడే అక్కడ కార్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళవట, రైట్ సైడ్ నుంచి వెళుతూ ఉంటాయట, స్టీరింగ్స్ ఎలా ఉంటాయట అంటే దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? ఊహో అనుకుంటారు అంతే, ఇది ఫాలో అవ్వాలి అని మీరు పెట్టుకోరు. కానీ మీకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు అక్కడ కరెన్సీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ రూల్స్ ఏంటి అని అన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ దాకా మీరు జర్నీ చేసిన తర్వాత నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అలా ఫస్ట్ బేసిక్గా ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏది ఇక్కడి నుంచి మన నెక్స్ట్ జర్నీ ఎలా ఉంటుంది, ఆ జర్నీలో మనం ఏం జరుగుతోంది, ఆ జరగడానికి లాజికల్గా మనం ఇప్పుడు దాని అనుభవంలోకి తెచ్చుకుంటున్నామా లేదా. అంటే ఇవన్నీ శాస్త్రాలన్నీ తప్పు కాదు, కానీ నమ్మే వాళ్ళకి తప్పు కాదు అని నమ్మకంతో చేస్తారు. నమ్మని వాళ్ళ పరిస్థితి, అందుకనే ఈ రోజుల్లో ఏమంటారు, నమ్మితే ఉన్నాడు దేవుడు, నమ్మకపోతే లేడు. నమ్మినా నమ్మకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు, మన నమ్మకం డిపెండ్ అయ్యే లేదు. అది మనం నమ్మితే మనం సక్రమంగా ఉంటాం, నమ్మకపోతే అలాగే ఉండిపోతాం. ఎందుకని ఇప్పుడు కొంచెం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లాజికల్గా క్వశ్చనింగ్ చేస్తూ ఉండడం, దానికి అదే విధానంగా వాళ్ళు సమాధానం వినాలి అనడం. ఇప్పుడు అన్నీ మనం ప్రత్యక్షంగా నిరూపణ చేయలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మరణించేటప్పుడు ఈ గరుడ పురాణంలో చెప్తారు, 1000 తేళ్ళు ఒక్కసారి కుడితే ఎలాంటి నొప్పి వస్తుందో
మనిషి పోతున్నప్పుడు అంత నొప్పిని అనుభవిస్తాడు అని. ఎవరైనా ఏ మనిషి అయినా సరే ఆ గ్రంథుల నుంచి ఆ ప్రాణాలని తీస్తారు. ప్రాణాలని 5 రకాల ప్రాణాలని దాంట్లోకి బయటికి తీసేటప్పుడు అప్పటిదాకా చాలా కాలం దీంట్లో పెనవేసుకుని ఉండిపోయింది కదా, శరీరంతో మమకారం ఉంది, మానసికంగా అందరితోనూ రిలేషన్స్ ఉన్నాయి, అన్నీ కట్ చేయాలి. అన్నీ కట్ చేసి ఒక్కసారి లాగేటప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది అంటే శరీరం నుంచి బయటికి వస్తున్నప్పుడు 1000 తేళ్లు కుడుతున్నట్టు నొప్పి వస్తుంది అన్నారు. ఇప్పుడు నేను ఎలా ప్రూవ్ చేస్తాను దాన్ని? అది ప్రూవ్ చేయాలి అనుభవించిన వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్తే ఇంకా అనుభవం తేలే కొట్టవండి. బట్ చెప్పలేని పరిస్థితుల్లోనే ఆ నొప్పిని అనుభవించి వెళతాడు. కానీ మరి దీన్ని మరి ఏ రూపంగా మనం చెప్పగలుగుతాము అంటే లాజికల్గా ఆలోచిస్తే అప్పుడు మనం చెప్తారు, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఈ శ్లేష్మం అంతా కూడా గొంతుల్లోకి అడ్డొచ్చేస్తూ ఉంటుంది, ఈ నవరంధ్రాల దగ్గర కూడా అంతా మసకగా తయారవుతూ ఉంటుంది, కళ్ళు బయర్లు గమ్ముతూ ఉంటాయి, అసలు ఏది ఫస్ట్ ఒక బ్లర్ అయిపోతుంది. బ్లర్ అయిపోయిన తర్వాత బ్లర్ అయ్యే మునుపు ఏంటంటే అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి ఫాస్ట్గా. భార్య, పిల్లలు, ఆస్తులు, పాస్తులు, మంచి పేర్లు, ఇవన్నీ అలా రీల్ కింద సరసర తిరిగిపోతుంటాయి. ఎక్కడ ఒక పాయింట్ దగ్గర ఆగుదామన్నా వాడి వల్ల కాదు. అందుకనే చిన్నప్పటి నుంచి నువ్వు ధర్మం చేయి, నామం వండుకుంటూ ఉండు. ఆ సమయంలో నామం గుర్తు రావాలన్నా, భగవంతుడు గుర్తు రావాలన్నా చాలా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు చేయకుండా అప్పటికప్పుడు మనం చివరిలో 60 years వచ్చిన తర్వాత శ్రీరామ కోట రాస్తానంటే అవి గుర్తురావు. ఎందుకంటే మనం లైఫ్ స్పాన్లో ఎక్కువసేపు దేనికి పెట్టామనేవి అప్పుడు మనకి తిరుగుతాయి. ఇవన్నీ తిరుగుతున్న సమయంలో ఒక్కసారి అలా బ్లర్ అయిపోయి మనం ఏదైతే బాగా ఎక్కువ మానసికంగా మనం ఆలోచించామో ఆ విషయం మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది చెప్పారు. మనం మామూలుగా కూడా ఇక్కడ నిద్రపోతున్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా మనం బాగా సివియర్గా జ్వరం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఈ గొంతు కనుక మనకి శ్లేష్మం కనుక అడ్డేస్తే ప్రాణం పోయినంత పని ఏంది, అసలు నాకు ఊపిరాడలేదు, ఇంకోడాడలేదు అంటూ ఉంటాం. అంటే అక్కడ వాళ్ళు వర్ణించినటువంటిది అప్పుడప్పుడు ఒక 10% మనకు అనుభవంలో కూడా వస్తూ ఉంటుంది. ఇలా ఎలాగైతే వస్తుందో మనకు బాగా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి మరణించాడు, లేకపోతే దూరం అయ్యాడు, చాలా బాధపడిపోతాడు. చాలా అసలు నాకు ఇంకా ప్రపంచమే అక్కర్లేదు, ఇదే అక్కర్లేదని. ఆ బాధ ఎలా ఉంటుంది అని మనం అడిగామనుకోండి, ఏమని చెప్తాడు? ఎలా ఉంటుందో చెప్పు అంటే చెప్పలేడు. బాధ ఉంది చాలా, నేను చెప్పలేకపోతున్నా, మనస్సు పగిలిపోతుంది అంటాడు. నా బుర్ర బదలైపోతుంది, మనస్సు పగిలిపోతుంది అని ఇలాంటి పదాలు చెప్తాడు తప్పితే నా బాధ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అని చెప్పలేడు. ఆ చెప్పలేనంత బాధ ఎలా ఉంటుందో దాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం 1000 తేళ్లు ఒక్కసారి కుడితే ఎలా ఉంటుంది అని చెప్పారు. అది శారీరకంగా వచ్చేటటువంటిది. మానసికంగా దానికే మనం చెప్పలేకపోతుంటే శరీరంతో వచ్చేటటువంటి బాధని ఆ పోయినవాడు అనిపించేదాన్ని ఎలా చెప్తాం? చెప్పలేం. కానీ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఎలా చెప్పారు అంటే వాళ్ళ తపస్సుతో మరి పరకాయ ప్రవేశాలు లాంటివి ఉండేవి. వాళ్ళ బాధని ఫీల్ అయ్యారంటారా? వాళ్ళు దాన్ని అనుభవించి చెప్పారు.